దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నీరు విడుదల చేస్తూ ఉన్నారు. అప్పటికి పులిచింతల ప్రాజెక్టు దగ్గర అటు గుంటూరు జిల్లా రైతాంగాన్ని ఒప్పించి ఇటు నల్గొండ జిల్లా రైతాంగాన్ని ఒప్పించి 10.2 టీఎంసీలు దగ్గర 1,00,000 క్యూసిక్లు పైగా పులిచింతల ప్రాజెక్టు దగ్గర నీళ్లు నిలబెట్టాను. అక్కడ కరెంటు లేకపోయినా అద్దె జనరేటర్లు తీసుకొచ్చి గేట్లు ఎత్తి దించి దగ్గర సముద్రంలోకి వెళ్ళే నీళ్లు 1,00,000 క్యూసిక్లు పైగా నేను పులిచింతల దగ్గర కాపాడాను. మళ్ళీ చెప్పాను, హరీష్ చెప్పాను, కేటీఆర్కి చెప్పాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, మొండిగా ఉండొద్దు, మూర్ఖంగా ఉండొద్దు, ఈ నీళ్లు సముద్రంలో పోతే మళ్ళీ తీసుకురావాలని చెప్పి నేను చెప్పినప్పటికి కూడా నాకు సమాచారం ఇవ్వకుండా, సమాధానం ఇవ్వకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 200 మెగావాట్లు మొన్న ఏదైతే తుఫాన్ కష్టాలు వచ్చినప్పుడు కరెంటు మరి కేంద్రం నుంచి తీసుకురావడం జరిగింది. ఇవాళ మా ప్రాంతాల్లో కరెంటు కష్టాలు ఉన్నప్పటికి కూడా మా సెక్రటరీ మేము చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 200 మెగావాట్లు కాదు 300 మెగావాట్లు ఇచ్చైనా సరే సమస్య పరిష్కారం చేసుకోండి, మీ మన రెండు రాష్ట్రాల సెక్రటరీస్ కూడా కూర్చొని మాట్లాడుకొని 300 మెగావాట్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడి మా సెక్రటరీస్ ముందుకొచ్చి చెప్పినప్పుడు కూడా మొండిగా మూర్ఖత్వంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ వేలాది క్యూసిక్లు సముద్రంలో పంపిస్తూ ఉంది. ఈ నీళ్లు వెనక్కి తీసుకొస్తారా కేసీఆర్ గారు? ఈ నీళ్లు వెనక్కి తీసుకొస్తారా హరీష్ రావు గారు? ఈ నీళ్లు వెనక్కి తీసుకొస్తారా కేటీఆర్ గారు? చంద్రబాబు నాయుడు గారు బొమ్మలు తగలబెట్టాలని తెలుగుదేశం పార్టీ ఆఫీసుని నల్గొండ జిల్లాలో తగలబెట్టడానికి కృష్ణా జలాలు ఇన్ని సముద్రంలో పంపించాలా? ఇవాళ తెలంగాణ ప్రాంతంలో రైతు కష్టాలు ఉన్నాయని చెప్తే ఇవాళ మేము త్యాగం చేసి మా రైతులకు నచ్చచెప్పుకొని 300 మెగావాట్లు పవర్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా సెక్రటరీస్ అంతా కూడా మీ సెక్రటరీస్ చెప్తే మీరు చర్చల పేరు మీద గత 3 రోజులుగా 4 రోజులుగా కాలయాపన చేసి మాకు సమాచారం కూడా ఇవ్వాలని కనీస సాంప్రదాయాన్ని కూడా పాటించకుండా ఇంత దుర్మార్గంగా కృష్ణా జలాలని ఇవాళ సముద్రంలో పంపిస్తూ ఉంటే రేపు రాయలసీమకి తాగునీరు ఉంటుందా? రేపు హైదరాబాద్కి మంచినీళ్ళ కష్టాలు రావా? ఇవాళ నీళ్లు దాచుకొని అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకొని ఎన్టీపీసీ దగ్గర పవర్ తెచ్చుకొని ఏదైతే ఇవాళ వాస్తవంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డుని పెట్టడం జరిగింది. ఆ బోర్డులో చాలా స్పష్టంగా జీవో నెంబర్ 69, జీవో నెంబర్ 107 ఈ 2 జీవోలు కూడా కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు కొత్తగా ఏర్పడ్డ 2 రాష్ట్రాలు కూడా కొత్త రూల్స్ వచ్చే వరకు ఈ జీవోల్ని మేము అమలుకి సహకరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది కరెక్ట్గా కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ దగ్గర వాళ్ళ ప్రభుత్వ అధికారులు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇవాళ చాలా స్పష్టంగా జీవో 107లో 854 అడుగుల కింద మంచినీళ్ళకి మరి తప్ప దేనికి వాడకూడదని దాంట్లో ఉంది. అదేవిధంగా జీవో 69లో చాలా స్పష్టంగా ఈ మంచినీటి అవసరాలు ఏదైతే ఇవాళ కింద ప్రాంతంలో లెఫ్ట్ కెనాల్లో 11,000 క్యూసిక్లు అది కూడా రివర్సిబుల్ టర్బైన్స్ ద్వారా పీక్ అవర్స్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలని చాలా స్పష్టంగా జీవో 69లో 96లో ఇచ్చిన జీవోలో చాలా స్పష్టంగా ఉంది. చాలా స్పష్టంగా ఈ ఆర్డర్స్ ఉన్నప్పటికీ జీవోలు ఉన్నప్పటికీ ఏ మాత్రం కూడా పక్క రాష్ట్రాలు కరెంట్ ఇస్తామంటే పట్టించుకోకుండా ఇవాళ చాలా విలువైన కృష్ణా జలాలని వృధాగా ఇవాళ సముద్రంలోకి పంపిస్తూ ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాలని కేసీఆర్ గారిని తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఇవాళ నల్గొండలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టాల్సిన అవసరం వచ్చింది. మేము చాలా స్పష్టంగా పక్క రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రంతో మన తెలుగు రాష్ట్రంతో ఇవాళ కరెంటు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ నీళ్లు శ్రీశైలం దగ్గర కాపాడుకుందాం.
దాని ద్వారా నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఏదైతే కృష్ణా డెల్టా నీటి అవసరాలు కానీ మంచినీటి అవసరాలు కానీ నాగార్జున సాగర్ ఆయకట్టు కింద నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లా మంచినీటి అవసరాలు, తాగునీటి అవసరాలు, ఏదైతే సాగునీటి అవసరాలు అట్లా